హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. మన కల్కి సినిమా అయితే దాదాపు 8 రోజులలో 800 కోట్లు కలెక్ట్ చేయడం జరిగింది అన్నమాట. అంటే రికార్డులు బద్దలు కొట్టడం ఖాయం అని అయితే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ దాదాపు 8 రోజులలో 800 కోట్లు, ఇంకొక 2 రోజులలో 1000 కోట్లు కొడితే ఇక ఏ రికార్డు కూడా క్రియేట్ చేయని ప్రభాస్ ఒక్కడే, ఏ హీరో కూడా లేదు. బాలీవుడ్లో అయినా, సౌత్లో అయినా, ఎక్కడైనా సరే, కాలీవుడ్లో అయినా సరే అస్సలు తగ్గేదేలే. మన ప్రభాస్ ఒక్కడే రికార్డులు క్రియేట్ చేసి తమ్మున్న ప్రభాస్ ఒక్కడే. ఓకేనా? ఇక మన బాహుబలి అండ్ ట్రిపుల్ కేజీఎఫ్ 2 మన కల్కి సినిమా రికార్డుల గురించి మాట్లాడుకుంటే కనుక ఒకసారి మీరు ఇక్కడ చెక్ చేసుకోండి. బాహుబలి 2 అంటే 8 రోజులలో 925 కోట్లు కొట్టింది. అదే మన కల్కి సినిమా 8 రోజులలో 800 కోట్లు కలెక్ట్ చేసింది. కేజీఎఫ్ 2 8 రోజులలో 785 కోట్లు కలెక్ట్ చేసింది. ట్రిపుల్ సినిమా డేట్ 709 కోట్లు కలెక్ట్ చేసింది. అంటే బాహుబలి 2 డైరెక్టర్ నేమ్ రాజమౌళి, కేజీఎఫ్ 2 డైరెక్టర్ నేమ్ ప్రశాంత్ నీల్, ట్రిపుల్ డైరెక్టర్ నేమ్ అక్కడ వాళ్ళు రాజమౌళి, అంటే మళ్ళీ రాజమౌళి. ఇక్కడ కల్కి సినిమాకి నాగశ్విన్, అంటే నాగశ్విన్ ఎన్ని సినిమాలు తీశాడు? ఒకటి ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి. ఇప్పుడు కల్కి సినిమా థర్డ్ సినిమా. అంటే థర్డ్ సినిమాతోటి 600 కోట్లు బడ్జెట్ పెట్టడము, మళ్ళీ దాదాపు 8 రోజులలో 800 కోట్లు కలెక్ట్ చేయడం, 200 కోట్లు లాభం రావడం. నాగశ్విన్ ప్లానింగ్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడం. మనం సినిమా చూస్తే అసలు తెలుగు సినిమానే అనిపించదు అనమాట. ఓన్లీ హాలీవుడ్ సినిమా చూస్తున్నట్టుగానే మనకు అనిపిస్తుంది అనమాట. ఇక్కడ చూసుకుంటే కనుక ట్రిపుల్ సినిమాలో చాలా కెమియో రోల్స్ ఉన్నాయి, కల్కి సినిమాలో కూడా కెమియో రోల్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ డిఫరెంట్ ఏంటి, ఎక్కువ కెమియో రోల్స్ ప్రభాస్ సినిమాలో ఉన్నాయి. అదే కల్కి సినిమాలో, ట్రిపుల్ సినిమాలో ఎక్కువ కెమియో ఉన్నాయి కానీ అవి ఎక్కువ టైమింగ్ అనేది ఉంటుంది. కనుక ఇక్కడ చూసుకుంటే కనుక 1200 కోట్లు కలెక్ట్ చేయడం జరిగింది. దాదాపు 1 మంత్ ఆడిందనమాట ట్రిపుల్ సినిమా. కల్కి సినిమా కూడా ఆడే ఛాన్స్ ఉందన్నమాట. ట్రిపుల్ సినిమా 1 మంత్ ఆడినందుకైనా మార్చిలో రిలీజ్ అయితే దాదాపు ఒక ఆగస్టులోనో సెప్టెంబర్లోనో వచ్చింది ఓటీటీలకి. మీరే అర్థం చేసుకోండి. కేజీఎఫ్ 2 అయితే సింగిల్ ఓన్లీ సింగిల్ యష్ అనమాట. యష్ వల్ల దాదాపు 1300 కోట్లు కలెక్ట్ చేయడం జరిగింది ఆ సినిమాకి. అయితే దేనివల్ల 1300 కోట్లు కలెక్ట్ చేశారంటే అది పార్ట్ 2 కాబట్టి 1300 కోట్లు వచ్చినాయి. కేజీఎఫ్ 1 మూవీ వల్ల హైప్ చాలా పెరిగింది కాబట్టి. అదే మన కల్కి సినిమా అయితే పార్ట్ 1 కాబట్టి దాదాపు 800 కోట్లు కలెక్ట్ చేసింది. అదే పార్ట్ 2 అయితే దాదాపు 8 రోజులలో 1000 కోట్లు కలెక్ట్ చేసే అవకాశం కంపల్సరీ ఉందన్నమాట. ఈ యొక్క ఆలోచన మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. బాహుబలి 2 రికార్డులు మళ్ళీ బద్దల కొడుతుంది. 2000 కోట్లు కొట్టే అవకాశం ప్రభాస్కి ఒక్కడికే ఉంది కాబట్టి 2000 కోట్లు పక్కా కొడుతుంది అనమాట. ఈ ఆలోచన మీరు గుర్తు చేసుకోవాలన్నమాట. ఓకేనా? మన ఛానల్కి కొత్తగా వాళ్ళు వచ్చినందరూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ డూ షేర్.